హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా విశ్లేషించారు, వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు చేయాల్సింది దాన్ని మార్చడమే అంటారు కార్ల్ మార్క్స్. ఆ మహనీయుడు ప్రబోధించిన ప్రకారం ఆ కృషిని ఆ కాలంలోనే ఆచరించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే త్యాగం, సేవ, క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరుగా నిలిచిన భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని. శూద్రులు, అస్పృశ్యులు చదివితే నాలుకలు కోయాలి, పాఠాలు వింటే చెవుల్లో సీసం పోయాలి అనే మానసిక చట్టాలను మట్టిలో పాతిపెట్టిన సామాజిక విప్లవమాత మన సావిత్రిబాయి పూలే. మనువాద సిద్ధాంతం ప్రకారం కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే నాడు చదువు ఉంది. ఆ మనువాదుల విషమ షరతులను తన కాలిగోటికి కట్టేసి అనేక అవమానాలను, చీత్కారాలను భరించి చదువు నేర్పిన ధీర వనిత. శూద్రులు విద్య నేర్చుకోవడం సహజమైన హక్కని, అందరూ చదవాలి, అందరూ అసమానతలు లేకుండా బ్రతకాలని పరితపించిన స్ఫూర్తి ప్రదాత. ఆమె ఓ గొప్ప ఉద్యమకారిణి, రచయిత్రి, మంచి వక్త, కులంపై కలంతో యుద్ధం నడిపిన కవయిత్రి. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగాం అనే గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆమె పరిస్థితుల ప్రభావం రీత్యా 9 ఏళ్ల వయస్సులోనే జ్యోతిబా పూలేని వివాహమాడింది. నిరక్షరాస్యురాలైన సావిత్రికి తన భర్తనే మొదటి గురువుగా విద్యాజ్ఞానం నేర్పి సామాజిక ఉద్యమకారిణిగా తీర్చిదిద్దాడు. 1847 నాటికి ఆమె భర్తతో కలిసి శూద్ర కులాల బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పారు. న్యాయం, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే ఆదర్శాలు సావిత్రిబాయి జీవితంలో సహజ గుణాలుగా నిలిచిపోయాయి. స్త్రీ పురుష సమానత్వం కోసం సాగిన ఉద్యమాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కులం, పురుషాధిక్య, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక మహిళా ఉద్యమకారిణి ఆమె. బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉన్న ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో ఆమె పీడితుల పక్షాన అగ్రగామిగా నిలిచారు. 1852లో మహిళా సేవా మండలి పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలు నడిపించారు. అనాథ బాలలు, శూద్ర బాలికలందరూ తన బిడ్డలని అక్కున చేర్చుకున్నారు. 1874లో ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తత తీసుకుని యశ్వంత్ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేసి డాక్టర్ చదివించారు. 1873లో సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు చేపట్టారు. భార్యను కోల్పోయిన యువకుడిని చేరతీసి తన స్నేహితురాలి బిడ్డతో మాట్లాడి పురోహితులు పైసా ఖర్చు లేకుండా దండలు మార్చి పెండ్లి చేశారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి ఆదర్శ వివాహం. అదేవిధంగా ఒక పేద వ్యక్తి ఇంట్లో పూలే బాలికల పాఠశాలను ప్రారంభించగా సావిత్రిబాయి తన స్నేహితురాలు ఫాతిమా షేక్తో కలిసి ఆ పాఠశాలను చాలా సమర్థవంతంగా నడిపారు. కానీ బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తులు కక్షగట్టి శూద్రులు, అందులో మహిళలు చదవటం అపచారం అంటూ అనేక ఆటంకాలను సృష్టించారు. ఆమె పాఠశాలకు వెళ్లే దారిలో అటకాయించి రాళ్లు విసిరేవారు. వేధింపులకు గురి చేయటమే కాక నానా బూతులు తిట్టేవారు, బురదను చల్లేవారు. అయినప్పటికీ తన లక్ష్యం కోసం ఓ పాత చీర పెట్టుకుని పోయి చదువు నేర్పించారు సావిత్రిబాయి. 1890 నవంబర్ 28న జ్యోతిబా పూలే మరణించారు. సావిత్రిబాయి తన భర్త చితికి నిప్పంటించారు. అనంతరం సత్యశోధక్ సమాజం బాధ్యతలను ఆమె స్వయంగా నిర్వహించారు. 1896లో మహారాష్ట్రలో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఆమె దళితులు, పేదల కోసం జోల పట్టి విరాళాలు సేకరించి వారికి అందించారు. ప్రభుత్వంతో పోరాడి బాధితుల కోసం నిధులు మంజూరు చేయించారు. ప్లేగు వ్యాధి ప్రబలిన బాధితులకు ప్రత్యక్షంగా సేవలందిస్తూ ఆ సమయంలో ఆమె కూడా అదే వ్యాధికి గురై చివరకు 1897 మార్చి 10న కన్నుమూశారు. సావిత్రిబాయి బ్రతికినంత కాలం అందరికీ విద్య, వైద్యం, సమాన అవకాశాల కోసం తన జీవితాన్ని ధారబోశారు. ప్రకృతి వనరులు ప్రజలందరికీ అందాలని కోరుకున్నారు. కానీ నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు ఆమె ఆశయాలకు విరుద్ధంగా విద్యను సంతలో సరకుల్లా అమ్ముకుంటున్నారు. అందుకు మోడీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానమే సజీవ సాక్ష్యం. ఎట్లాంటి రిజర్వేషన్లు లేకుండా డబ్బున్న కొందరికి ఉన్నత విద్యను కట్టబెట్టడం, ఇందులో అణగారిన పేదలకు చదువులు అందకుండా చేసేటటువంటి కుట్ర దాగుంది. యూనివర్సిటీలను కూడా ప్రైవేటు పరం చేయడం, పాఠ్యాంశాల్లోనూ మూఢాచారాలను జొప్పించడం, విద్యార్థులపై అశాస్త్రీయ భావజాలాన్ని రుద్దటం శరవేగంగా అమలు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. అలాగే దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగిస్తూ ప్రజల
మధ్య చిచ్చు పెడుతున్నారు. ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఒక క్రమ పద్ధతిలో పక్కదో పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారు. నిరుద్యోగం, ఉపాధి, వ్యవసాయ సంక్షోభం, కార్మికులకు కనీస వేతనాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చట్టం వంటి అనేక సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చుతున్నారు. ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ పునాదులను దెబ్బతీస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు రాయితీలిస్తూ పేద ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్య, వైద్యం, ప్రభుత్వ సంక్షేమ రంగంలోనే ఉండాలని చెప్పారు. భారతీయులందరికీ సమాన ఉన్నత విద్య అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కానీ నేడు దేశాన్ని కార్పొరేట్ శక్తులు ఏలుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న పాలకులే వారికి మేలు చేసే చట్టాలు తీసుకొస్తున్నారు. అందుకే సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటించాలి, ప్రజల్ని చైతన్యపరచాలి. సావిత్రిబాయి పూలే జయంతి, వర్ధంతి సందర్భంగా ఆమె ఫోటోకు దండ వేసి ఆమె ఆశయాలను అంతం చేసే ఏలికలున్న సమాజం మనది. కాషాయపు కుట్రల్ని తిప్పికొట్టాలి. అందుకు గాను సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.